మా దేశం హిందూ దేశం. మేము మీరు వేసి నమ్ముకోమన్నారు మా దగ్గరకు వచ్చి, మీరు మా రాముడిని నమ్ముకోండి, ఎందుకో మా బొట్టు పెట్టుకుని వెళ్ళండి అని బొట్టు తీసుకొచ్చి అందరూ అందంగా బొట్టు పెట్టి పంపించండి. సర్టిఫికెట్ మారిపోతుంది, వాళ్ళు క్రైస్తవులుగా గుర్తింపు పొందుతారు, అధికారులు వస్తారు ఏదో రోజున. వాడెవడమ్మా మన ఇళ్ళ దగ్గరికి వచ్చి నరకానికి పోతావు అని చెప్పిన డిసైడ్ చేయడానికి వాడు ఎవడు అసలాడు? ఇప్పుడు నీ ఇంటికి నువ్వు పాజిటివ్ అయితే నీకు కారు వస్తుంది, బండి వస్తుంది, మీ పిల్లలు అందరూ ఓన్లీ ఫేక్ ఫాస్టర్ లంజనా కొడుకులుగా చెప్తున్నా. నేను ఒక క్రిస్టియన్ ఏంటి చెప్తున్నా. ఎందుకు ఈ మాట అంటే, చూసి వెయ్యు చూడక వెయ్యు బైబిల్లో పెడుతున్నాడు గనక. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తుంగమడుగుల గ్రామంలో ఈరోజు హైందవ వీర్ ఆర్మీ కార్యక్రమం జరుగుతుంది. అంటే హైందవ వీర్ ఆర్మీ అంటే మన హిందూ ధర్మం కోసం, మన సంస్కృతి సాంప్రదాయాల కోసం కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. మన ధర్మం అంటే ఏంటి, మన దేశం అంటే ఏంటి, గ్రంథాలు అంటే ఏంటి అనేసి ఇవన్నీ మనకి తెలుసు. కానీ ఎప్పుడు మన హిందువులకి ఏంటంటే నిద్ర లేపుతూ ఉండాలి, లేకుంటే మర్చిపోతారు. అందుకనేసి ఎప్పుడో మనం ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా మన ఏజెన్సీ ప్రాంతంలో ఈ హైందవ వీర ఆర్మీ కార్యక్రమాలు చేస్తుంది. అయితే మొదటిసారిగా మనకి ఈ హైందవ వీర ఆర్మీ మన గ్రామానికి విచ్చేసినందుకు మన గ్రామం తరపున, గ్రామ ప్రజల తరపున మనం అందరం హైందవ వీర ఆర్మీ సంస్థకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అయితే ఈయన వరప్రసాద్ గారు పెద్దాపురంలో ఉంటారు. హైందవ వీర ఆర్మీ వ్యవస్థాపకులు ఈయన. ఈ సంస్థ ఈయనే స్థాపించారు. ప్రతి గ్రామంలో మన ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా మనము ప్రతి గ్రామానికి వెళ్ళి మన దేశం కోసం, ధర్మం కోసం, మన సంస్కృతి సాంప్రదాయాల కోసం తెలియజేయాలి. మన హిందువులు అమాయకులు, అలాగే గిరిజనులు ఇంకా అమాయకులు. కాబట్టి మనం ప్రతి గ్రామానికి వెళ్ళి మనము ఇవన్నీ తెలియజేయాలి. ఎప్పటికప్పటికి నిద్ర లేపుతూనే ఉండాలి మన వారిని అనే ఉద్దేశంతో పెద్దాపురం నుంచి మన ఏజెన్సీ ప్రాంతం వచ్చి ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుందాం. మన హైందవ వీర ఆర్మీ వరప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మళ్ళీ ఒకసారి గట్టిగా అందరూ చెప్పండి అమ్మా, ప్రతి ఒక్కరు చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముందుగా తుంగమడుగులు గ్రామ సమాజానికి అందరికీ కూడా, పెద్దలకి, బాబాయ్ అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అమ్మా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి మాతరం మాతరం. వందే మాతరం. నేను మాతరం వందే మాతరం అని ఎందుకు చెప్పానంటే, ఈ రోజున పరిస్థితి, మన దుస్థితి ఎలా ఉందని చెప్పనమ్మా. మన దేశంలో తిండి తింటూ, ఇక్కడ రాయితీలు పొందుతూ, ఇక్కడ అన్ని రిజర్వేషన్లు అన్నీ అనుభవిస్తూ కూడా వాళ్ళకి ఈ రోజున వందే మాతర గీతాన్ని పాడడానికి కూడా ఇష్టపడతలేదు, నోరు రావట్లేదు. మన జాతీయ గీతాన్ని జనగణమన పాడడానికి కూడా ఏంటంటే వాళ్ళకి నోరు రావట్లేదు, మనసు రావట్లేదు. అటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మన దేశంలో, మన దేశం ఏ దేశం అమ్మా? భారతదేశం, హిందూ దేశం. మన దేశం హిందూ దేశం. మన దరిద్రం ఏంటంటే, మనకు ఉన్న ఈ భారతదేశాన్ని, హిందూ దేశాన్ని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకి రాజ్యాంగం అన్నీ ఏర్పరిచి మన స్వతంత్రం వచ్చిన తర్వాతే, మన స్వతంత్రం ఎప్పుడు వచ్చిందమ్మా? 1947లో వచ్చింది. తర్వాత మళ్ళీ 1976లో ఎమర్జెన్సీ పెట్టి ఇందిరాగాంధీ ఒక చీకటి చట్టం తీసుకొచ్చి అసెంబ్లీలో ఎవరికి కూడా ఆమోదం లేకుండా సెక్యులర్ అనే ఒక పదాన్ని తగిలించింది మధ్యలో. మీకు అర్థమైంది? ఇది మధ్యలో వచ్చింది కదా, మన స్వతంత్రం వచ్చిన 25 సంవత్సరాల తర్వాత వచ్చింది. అయినా మన దేశం మన హిందూ దేశమే. ఓకేనమ్మా? మన భారతదేశం హిందూ దేశం, మనం అంతా భారతీయులము, హిందువులము. ఇప్పుడు మన దేశం మీద అతిపెద్ద కుట్ర జరుగుతుంది, అతిపెద్ద కుట్ర. మన దేశాన్ని నాశనం చేయడానికి, మన ధర్మాన్ని నాశనం చేయడానికి విదేశీ క్రైస్తవ మత మార్పిడి శక్తులన్నీ కూడా తిరుగుతున్నాయి, మిషనరీస్. మన ఇళ్ళ దగ్గరకు వచ్చి, మన రోడ్ల మీదకి వచ్చి
నా దేవుడిని నమ్ముకోండి, మా మతంలోకి రండి, మా యేసుని నమ్ముకోండి, మా మతంలోకి రండి, మా క్రైస్తవ మతంలోకి రండి అని చెప్పేసి ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియా మన ఇళ్ళ దగ్గరికి వస్తున్నారు. మన గ్రామాల్లోకి వస్తున్నారా లేదా? గట్టిగా చెప్పాలి. ఇళ్ళ దగ్గరికి వస్తున్నారు. వచ్చి ఏమంటున్నారు చెప్పు, వచ్చి ఏమంటున్నారు చెప్పు. మా దేవుళ్ళకు రండి చెప్తారండి. మీ దేవుళ్ళకి రండి అని చెప్తున్నారు. అంటే మా దేవుడు ఎవరు? మా రాముడు ఎవరు? మా గంగాలమ్మ తల్లి ఎవరు? మరి చెప్పాలి కదా దానికి సమాధానం. అందుకనే ఇలా విచ్చలవిడిగా మన గ్రామాల్లోకి వచ్చి మన అందరినీ కూడా మత మార్పిడి చేయడానికి, అంతేకాక ఎవరన్నా ఏంటి మీరు ఇలా వచ్చి మా ఇళ్ళ దగ్గరకు వచ్చి ఎలా చెప్తున్నారు, మా రాముడు ఎవరు, మా కృష్ణుడు ఎవరు, అసలు మీ మతంలో ఏముంది అని ఎవరన్నా ప్రశ్నిస్తే మళ్ళీ వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువయ్యి జనాల మీదకి వచ్చి తిరగబడి గొడవలు పెట్టి మత విద్వేషాలు సృష్టిస్తున్నారు, మత ఘర్షణలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక డెమోగా ఒక వీడియో చూపిస్తాను. వీడియో పెట్టినానా? ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఆ మతం గురించి మనం మాట్లాడుకో అవసరం లేదు. మన సాంప్రదాయాల గురించి, మన ధర్మాల గురించి మనం చెప్పుకుంటాం. కానీ మన ఇళ్ళ దగ్గరకు వచ్చి మన మత మార్పిడి చేసి మా మతంలోకి రాని ఒక ముష్టి వాళ్ళలాగా వాళ్ళు మన ప్రచారాలు చేస్తున్నారు. మనం దాన్ని మరి అప్పుడు మన అప్రమత్తం అవ్వాలా? మన మతం మారకుండా మనం జాగ్రత్త పడాలేదమ్మా. మనకి ఆ బాధ్యత. అందుకే ఇప్పుడు నేను ఈ బాధ్యత తీసుకున్నాను. ఇది నా కర్తవ్యంగా. నా భారతీయ హిందువులందరినీ కూడా మత మార్పిడి చేసి సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేసి ఒక దేశ వ్యతిరేక శక్తులుగా తయారు చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో అతిపెద్ద ప్రమాదం. మన దేశంలో ఈ క్రైస్తవ మతం అన్నది అతిపెద్ద ప్రమాదంగా తయారైంది. ఎందుకంటే దానికి కారణం మీకు వీడియో చూపిస్తాను. మత ఘర్షణలు సృష్టించి, విద్వాంసాలు సృష్టించి, అల్లకొల్లాలం చేసి ఇప్పుడు ఏంటంటే ఇళ్ల దగ్గరకు వచ్చి గొడవలు ఆడుతున్నారు. రేపొద్దున వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువ వచ్చి నువ్వు ఆ దేవుళ్ళు మీరు ఎందుకు నమ్ముతున్నారు, మీరు రాళ్ళు నమ్ముతున్నారు, రప్పలు నమ్ముతున్నారు, మీరు తీసేయండి, మీ ఫోటోలు తీసేయండి అని మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి మీ ఫోటోలు కూడా తీయించేస్తారు. ఎవరైతే ఈ పాస్టర్లు ఉన్నారో వాళ్ళ మోసాలు తట్టుకోలేక ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి అమ్మా, ఆలోచించండి. అందరికీ నమస్తే అండి. ఓన్లీ ఫేక్ ఫాస్టర్ లంజనా కొడుకులకే చెప్తున్నా. ఓన్లీ ఫేక్ ఫాస్టర్లు ఉంటారు చూడు, ఆ లంజ కొడుకులకే చెప్తున్నా. కానుకలు వెయ్యండి అన్నట్టే మీకు సమస్యలు ఉంటే చెప్పండి అని కూడా చెప్పాలి. నేను ఒక క్రిస్టియన్ అయ్యండి చెప్తున్నా. ఎందుకు ఈ మాట అంటే, మీరు చేసే లక్కర్ పని వల్ల, మీరు చేసే రండ పని వల్ల, మీరు చేసే దళితమైన పని వల్ల చెత్త లంచ కొడుకులారా మన గుద్ద కింద తప్పు పెట్టుకొని అవతలని తప్పు పట్టడానికి అవసరం లేదు. కానుకలు వెయ్యండి, నేను నా పిల్లం తాగుతాం, తిరుగుతాం రోడ్ల మీద అన్నట్టే సమస్యలు వస్తే కూడా మాకు చెప్పండి అన్నట్టు. బొట్టు తీసేరి, గాజులు తీసేరి, ఇది కాదురా మీరు చెప్పేది. ఎంత ఫేక్ లంచ కొడుకులు అయిపోయారు ఫాస్టర్ గాన్లు. అంత ఫేక్ గానే తయారైపోతుంది. ఏం మనుషులు రైట్ల పాడైపోతున్నారు. మనం సొక్కంగా లేం కానీ ఇక సనాతన ధర్మాన్ని వాళ్ళని తప్పు పట్టడానికి మాత్రం ముందున్నాం. అరే ఫేక్ ఫాస్టర్ లంచ కొడుకులారా, కానుకలు వెయ్యండి, నేను నా పిల్లం నా కొడుకు మొత్తం తాగుతాం, తిరుగుతాం, సంఘాలు కట్టుకుంటాము, నిన్ను దంతామని చెప్తున్నారు. దేవుడు అట్లాంటి సొమ్ముతోటి అసలు గింత కాకపోయినా గింత కూడా నేను మళ్ళీ చెప్తున్నా కదా, మిమ్మల్ని అయితే మొత్తం నరికి చంపేయాలి ఈ ఫేక్ ఫాస్టర్ల మొత్తాన్ని. సిగ్గుశరం ఉండాలిరా కొంచెమైనా కూడా మీ వల్ల అవమానం వస్తుంది. నేను ఒక క్రిస్టియన్ గా బయటకి ఎక్కడికన్నా పోయి నేను క్రిస్టియన్ చెప్పుకోవాలంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఓ మీరు అలా అని మొత్తుకుంటారు, ఇది చేస్తారో అది చేస్తారో అని అవమానిస్తున్నారా దళిద్రపు ముండగొడుకులారా. మంచి వాళ్ళు కరోనాలో చచ్చిపోయారు కానీ మీకు సావస్తలేదు. ఫేక్ ఫాస్టర్ లంచ కొడుకులకే చెప్తున్నా. ఈ పాస్టర్లంతా ఎందుకైతే వాళ్ళ పొట్ట నింపుకోవడం కోసం 10 మందికి మారితే మనము చెప్పు జోళ్ళు అరిగిపోయి వాళ్ళ చెప్పు జోళ్ళు మంచితనం కోసం వాళ్ళు అంతా ఇలా చేస్తున్నారు అనమాట. ఇప్పుడు నీ ఇంటికి నువ్వు పాజిటివ్ అయితే నీకు కారు వస్తుంది, బండి వస్తుంది, మీ పిల్లలు అందరూ హ్యాపీగా బతుకుతున్నారు. మనం ఏం చేస్తున్నాము, ఇంత కష్టపడి మరి అన్ని వాళ్ళకి సమర్పిస్తున్నాం. అదేనా ఇదంతా జరిగేదంతే వాళ్ళ సుఖం సంతోషం కోసమే. వాళ్ళ కాళ్ళ మీద బండ్ల మీద నడితే మనేదో వాళ్ళేమో కాళ్ళ నడకతో నడుస్తున్నారు. ఎందుకంటే 10 మంది టీచర్స్ మారితే లక్ష రూపాయలు నెలకు 1,00,000 వస్తుంది. నెలకు 1,00,000 వస్తుంటే వాడు ఏం చేస్తున్నాడు, వాడు కారు మీద తిరుగుతాడు, 4-5 అంతస్తులు బిల్డింగ్ లో ఉంటున్నాడు. మనే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, కిందే ఉంటున్నారు, ఎప్పుడు తాటాకు గుడిసెలోనే ఉంటున్నారు. అయినా ఆ ఎదవల అర్థం చేసుకోలేకపోతున్నారు. వారానికి ఒక రోజు
వారానికి ఒక రోజు ప్రార్థన అంతే, 10 రోజులు వాళ్ళ ఇంటికి వస్తున్నాడు అంటే వాడు టీచర్ కాబట్టి చూసి వెయ్యు చూడక వెయ్యు బైబిల్లో పెడుతున్నాడు కనుక వాళ్ళ ఇంటికి 10 చాలతుడు, పేదవాడి ఇంటికి రాడు కదా, ఎందుకంటే వాడు వేసింది 30 రూపాయలు ఏం సరిపోతాయి అనేసి అంటున్నాడు. పాస్టర్ చేసే పని ప్రతి ఒక్క పాస్టర్ అదే పని దందా, ఎందుకంటే వాడి పొట్ట నింపుకోవడం కోసమే. ఇప్పుడు ఏం చెప్పిందమ్మా ఆవిడ, మీరు ఆవిడ ఒక క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చింది, ఆవిడ ఏమంటుంది చూసారా, మీరు దశమ భాగాలు మా దగ్గర దోచుకోవడానికి, కానుకలు దోచుకోవడానికి ఆ మతం ఎందుకు మారుతున్నారు అర్థమైందా? అంతేగాక బొట్లు గాజులు ఎందుకు తీయించేస్తున్నారా అని చెప్పేసి ఎంత దారుణంగా తిట్టింది ఆవిడ బాధ, అర్థమైందమ్మా అది ఆ మతం. ఇప్పుడు ఆవిడ అంత ఆవేదన చెందింది, ఎంత ఆవేదన చెంది ఎంత బాధపడకపోతే ఆవిడ అలా మాట్లాడుతుంది, అవునా కదమ్మా? ఇవన్నీ తెలుసుకోనాకే ఇప్పుడు ఈ రోడ్ల మీదకి వచ్చి ఇళ్ళ దగ్గరికి వచ్చి స్వైర వ్యవహారం చేసి వాళ్ళు ఎలాగ మన హిందువులకి గొడవలు పడి ఎలాగ భయభ్రాంతులు గురి చేస్తున్నారో ఆ వీడియో కూడా చూపిస్తాను. సౌండ్ పెట్టు. ఇప్పుడు ఒక ఇద్దరు మొత్తం అక్కడ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా మత ప్రచారం చేస్తున్నారో చూడండమ్మా, చూడమ్మా, ఆలకించండమ్మా. వీడిది రాగా మైక్ వీడి ఇచ్చే నీ సంస్కృతితో నీ సంఘం ఎదురు వస్తారో అనిపిస్తుంది ఆ మైక్ ఇచ్చేసింది. ఊరి సమస్య మానేస్తున్నాం మా ఓళ్ళు పెట్టింది మానేస్తున్నాం కదా సార్. చూసారమ్మా, హిందువులు ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎలా ప్రచారం చేస్తున్నారు చూసారా, హిందువులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఒకసారి రండమ్మా, హిందువులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ప్రచారం చేస్తున్నారు, ఎలా మైకులు పెట్టి మనం ఎందుకు చెప్తున్నాను చూడండి. హిందువులు ఉన్నా కదా మీరు ఇట్లా ప్రచారం చేయకూడదు కదా, ఇక్కడ మీ క్రిస్టియన్స్ ఉంటే మీరు ప్రచారం చేస్తే అది వేరు. వద్దు మాకొద్దు, మాకు మా దేవుడు ఉన్నాడు, మాకు అవసరం లేదు. ఈ విలేజ్ లో మీకు ఎవరైనా పర్మిషన్ ఇచ్చారా? ఎవరైనా పర్మిషన్ దేవుడే పర్మిషన్ గ్రామ పంచాయతీ ఏం చెప్తాను చూసారమ్మా, ఇప్పుడు నేను మీ గ్రామంలోకి వచ్చాను, మీ గ్రామంలోకి వచ్చి మీరు అందరూ ఆహ్వానించి వచ్చానా, లేకపోతే నా ఎంతటి నేను వచ్చి నేను ఇష్టసారంగా మీ దగ్గర చెప్పేస్తున్నానా? మీరు అందరూ పిలిచిన గురించి నేను వచ్చాను, మన ధర్మం ఇది అని. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చి ఇలా ప్రచారాలు చేసి మన హిందువుల్ని ఆశ చూపించి లేకపోతే బలవంతం చేసి ఇలా మత మార్పిడి ఇలా మత ప్రచారాలు చేస్తున్నారని ఇప్పుడు మన హిందువుల్ని కట్టడి చేయడానికి, కంట్రోల్ చేయడానికి మన హిందువులు మత మార్పిడి చేయకుండా మనం కట్టడి చేసుకోలేదా? ఇది మన బాధ్యత కదా. దాన్ని ఎందుకైతే ఈ పాస్టర్లు ఇలా వచ్చి ఈ మత మార్పిడి మాఫియా హిందువులు ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇలా స్వైర వ్యవహారం చేసి మన హిందువులు మత మార్పిడి చేస్తున్నారు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. మన హిందువుల్ని నా బాధ్యతగా మతం మారకుండా కాపాడుకోవడం నా బాధ్యతగా దీన్ని కర్తవ్యంగా తీసుకున్నాను. అందుకనే ప్రతి గ్రామంలోకి వెళ్ళి అందరికీ కూడా మన ధర్మం ఇది, మన కట్టుబాట్లు ఇవి, మన సాంప్రదాయం ఇది, మనం హిందువులము, ఇలా ఇంటింటికి వచ్చి నా మతంలోకి రండి అని పిలుస్తారు, జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అని అందరిని అప్రమత్తం చేసి వాళ్ళకి ఈ క్రైస్తవ మతం వల్ల పెను ప్రమాదం ఉంది, వాళ్ళ సంఖ్య పెరిగితే ఇప్పుడు చూశారు కదా వీడియో, రోడ్ల మీదకి వచ్చి ఎలా గొడవలు చేస్తారో, రేపు పొద్దున ఏంటంటే మన మీద తిరగబడి వాళ్ళ సంఖ్య పెంచి మన ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా బయట లాక్కొచ్చి కొడతారు. మన ఇళ్లలో ఉన్న మన దేవీ దేవతల విగ్రహాలు ఫోటోలు ఉంటాయి కదా, ఫోటోలు కూడా తీసుకొచ్చి బయట పడేస్తారు, సైతాన్లు అంటారు. ఆల్రెడీ రోడ్ల మీదకి వచ్చి మీరు విగ్రహాలను పూజిస్తున్నారు, అవి సైతాన్లు అని చెప్పేసి అంటున్నారు. మీరు నరకానికి పోతారు మీరు విగ్రహారాధన చేసే వాళ్ళు అందరిని కూడా అని చెప్పి చెప్తున్నారు. అవునా కదా? ఏం మాట చెప్తున్నారు? విగ్రహాన్ని పూజించే ఏమి రాదు, అందులోకి దేవుడి దగ్గరికి వెళ్తేనేమో
ఏంటి ఆరోగ్యంగా ఉంటారు ఉమ్. అని అన్నది మాత్రం ప్రచారం ఎప్పటి నుంచి వాడెవడమ్మా మన ఇళ్ళ దగ్గరికి వచ్చి నరకానికి పోతావు అని చెప్పిన డిసైడ్ చేయడానికి ఆడు ఎవడు అసలు ఆడు చూసి వచ్చాడు, పోనీ ఆడు నరకం ఎక్కడికి వెళ్ళి వచ్చాడా, పరలోకం వెళ్ళి వచ్చాడు, ఆడు ఏమైనా చూసి వచ్చాడా? దేవుడిని ఎవడో చూడలేదు, మన దేవుడు మందే, అలాగనే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నేను మీ గ్రామానికి ముఖ్యంగా రాన కారణం, మీ గ్రామంలోకి వచ్చి ఎలా ప్రచారం చేస్తున్నారు అందరూనే వచ్చారా? ప్రచారంకి వచ్చారు కదా, వచ్చారు గట్టిగా చెప్పండి. మా మతంలోకి రెండు వచ్చారు కదా ప్రచారం చేయడానికి. అందుకనే వాళ్ళు ఇలా ఉంటున్నారు కాబట్టి మనం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. ఆ క్రైస్తవ మతాన్ని బారిన పడకుండా అప్రమత్తంగా ఉండని చెప్పేసి అందరిని ఎలక్ట్ చేస్తున్నారు. ఇంకొక అతిపెద్ద మోసం ఏంటంటే ఈ విధంగా వాళ్ళ దశంభాగాల గురించి, వాళ్ళ కానుకల గురించి, మన సాంప్రదాయాలు నాశనం చేయడమే కాక అతిపెద్ద మోసం ఏం జరుగుతుందంటే, అతిపెద్ద మోసం ఇది. చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. ఎవరైతే మన సాంప్రదాయాల్ని, ఆచార సాంప్రదాయాల్ని కట్టుబాట్లు వదిలేసి ఆ క్రైస్తవ మతంలోకి వెళ్ళి మన ఆచార సాంప్రదాయాలు వదిలేస్తే వాళ్ళ యొక్క సర్టిఫికెట్ మారిపోతుంది, వాళ్ళు క్రైస్తవులుగా గుర్తింపు పొందుతారు, అధికారులు వస్తారు ఏదో రోజున. ఓన్లీ హిందువులకు మాత్రమే రిజర్వేషన్ వస్తుంటుంది. ఇప్పుడు మనకేంటి, మన గ్రామానికి తుంగమడుగుల గ్రామానికి ఇప్పుడు ఎస్టీ కదమ్మా, ఎస్టీ హిందూ. ఇప్పుడు ఆ ఎస్టీ హిందువుల నుంచి సర్టిఫికెట్ మారిపోయి బీసీసీగా మారిపోతుంది క్రైస్తవులుగా. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తులు రిజర్వేషన్లో వచ్చి అన్ని అవకాశాలన్నీ పోతాయి. దీని కారకులు ఎవరు? ఆ పాస్టర్లు. ఆ పాస్టర్లు మీకు ఏమైనా చెప్తారా? ఏమైనా చెప్తారా? మీకు ఎవ్వరు కూడా ఏమ్మా మీరు ఇలా క్రైస్తవుల మతంలోకి వస్తే, ఇలా మీరు చర్చికి వచ్చారంటే మీ ఆచార సాంప్రదాయాలు మారిపోతాయి, మీ తర్వాత మీకు మీ రిజర్వేషన్లు పోతాయి, మీ సర్టిఫికెట్లు పోతాయని చెప్తారా? మరి ఆ బాధ్యత నిజంగా వాళ్ళు మార్చినోడు, పాస్టర్ మార్చినోడు ఏం చేయాలి? ఇదిగో సర్టిఫికెట్ మరి ఆ పాస్టర్ కదా మార్చాలి. వాళ్ళు హిందువులుగా చలామణి అవుతూ అంతే తప్ప మన హిందూ సంబంధించిన రిజర్వేషన్ కూడా తీసుకోవడం పరిపోటే కదా, తప్పే కదా అది. ఇప్పుడు భవిష్యత్తులో ఏంటంటే ఈ గ్రామంలో మొత్తం ఈ గ్రామానికి ఎంతమంది అమ్మో, ఎన్ని కుటుంబాలు? ఈ గ్రామానికి ఎన్ని కుటుంబాలు? ఈ గ్రామానికి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడున్న ఇదికి. కానీ క్రైస్తవ మతంలోకి ఎంతమంది లేరు? ఎన్ని కుటుంబాలు వెళ్ళి? మొత్తం ఎన్ని కుటుంబాలు వెళ్ళి? 10 కుటుంబాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆ 10 కుటుంబాల్లో మన మీతో ఎవరైనా కలుస్తున్నారా? గట్టిగా చెప్పాలి. కలవట్లేదు. మీరు ఎవరన్నా మీ గ్రామంలో ఎవరన్నా ఒకవేళ చనిపోతే కనుక మీ సాంప్రదాయం ప్రకారంగా కర్మకాండలు జరుగుతాయి, వాటికి వస్తున్నారా? మీరు ఎవరైనా పూజలు చేసుకుంటే వస్తున్నారా? మీ పూజలు చేసుకుంటే ఎవరైనా వస్తున్నారా? రావడం లేదు. మీ ఆచార సాంప్రదాయాలు కొన్ని మీ గంగాలమ్మ తల్లి జాతరలు జరిగినప్పుడు వస్తున్నారా? మరి రాకపోతే మరి ఆచార సాంప్రదాయాలన్నీ మారిపోతాయి కదా, మరి వాళ్ళ క్రైస్తవులు మారిపోతే సర్టిఫికేట్ మారిపోతుంది కదా, అవునా కదమ్మా? మరి వాళ్ళ భవిష్యత్తులో ఎవరు నాశనం చేస్తున్నారు? ఈ పాస్టర్లు మోసం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కన్నా సరే ఆ మతాన్ని బారిన పడకుండా ఎవరన్నా వస్తే, ఏ పాస్టర్లైనా వస్తే మేము హిందువులము, మేము భారతీయులము అని చెప్పండి. మీరే మా రాముడిని నమ్ముకోండి, మా కృష్ణుడిని పూజించుకోండి, మా అమ్మవారిని పూజించుకోండి అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరన్నా మీ పాంప్లెట్ ఇచ్చి మీ దగ్గరికి వచ్చి మీరు యేసుని నమ్ముకోండి అంటే మీరేమి వాళ్ళతో గొడవ పడక్కర్లేదు, మీరేమో ఘర్షణ పడకుండా సున్నితంగానే ఆగు బాబు అని చెప్పి, సరే బాబు నువ్వు పాంప్లెట్ ఇచ్చావు కదా, ఇంకో మా అమ్మవారి బొట్టు పెట్టుకో మంచిది అని బొట్టు పెట్టండి. వచ్చిన ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా మీరు పాంప్లెట్ ఇచ్చారు, మీరు మత ప్రచారం యేసుని నమ్ముకోమన్నారు, ఓకే మీరు యేసుని నమ్ముకోమన్నారు, మా దగ్గరికి వచ్చి మీరు మా రాముడిని నమ్ముకోండి, ఎందుకో మా బొట్టు పెట్టుకుని వెళ్ళండి అని బొట్టు తీసుకొచ్చి అందరికీ అందంగా బొట్టు పెట్టి పంపించండి. ఏమ్మా ఎవరన్నా మన ఊళ్ళోకి వచ్చి మా మతంలోకి రండి, మా యేసుని నమ్ముకోండి అంటే మీరే మా రాముడిని నమ్ముకోండి, ఇంకో మా గంగాలమ్మ తల్లి, మా దుర్గాదేవి నమ్ముకోండి, మా కృష్ణుని పూజించండి, మంచిది. మేము ఎవరి దగ్గరికి ముష్టోళ్ళగా అడుక్కునే వాళ్ళు బెగ్గర్లా మేము మా దేవుడిని నమ్ముకొని మేము ప్రచారం చేయట్లేదు కదా, మీరు మా దగ్గరికి వచ్చారు గౌరవంగా ఇదిగో బొట్టు పెట్టుకోండి, బొట్టు పెట్టించి మీ దగ్గర ఏమైనా ఉంటే ప్రసాదం ఉంటే పెట్టి పంపించండి. అవునా కదమ్మా? అలా చేసి అందంగా గౌరవంగా పంపించండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఒక చట్టం వచ్చింది, మనకి ఏంటంటే మనకి గ్రామ సభల్లో తీర్మానం చేసుకుని గ్రామ పొలిమేరల్లో కూడా ఈ క్రైస్తవ మతానికి సంబంధించిన మిషనరీలు కూడా ఎవరు రాకుండా ప్రవేశం లేదు, నిషిద్ధం. అంతేకాక పాస్టర్లకు ఎటువంటి మత ప్రచారాలు చేసినా మా గ్రామంలోకి నిషేధము, మేము అందరం హిందువులము అని బోర్డు కూడా పెట్టుకోవచ్చు. మనకి ఆ అవకాశం కూడా ఉంది. మనం కొన్ని రోజులు చూసి మనం బోర్డు కూడా పెట్టుకోవచ్చు. ఇది మన అధికారికంగా మనకు రాజ్యాంగం పరంగా మనకు ఉన్న చట్టాలు. యాక్చువల్ నిజానికి ఏంటంటే ఒక మతాన్ని ప్రకటించుకోండి స్వేచ్ఛ, మాకు మతాన్ని ప్రకటించుకుంటే స్వేచ్ఛ ఉంది, మేము ఎవరి దగ్గరికైనా మేము ప్రకటిస్తాము అని చెప్పేసి వాళ్ళు మన దగ్గర చెప్తున్నారు. నాకు రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది అంటున్నారు. మీకు అర్థమైందమ్మా? ఆ 2 వర్డ్స్ వాడుతున్నారు. ఎవరైతే మత ప్రచారం చేస్తారో ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మాకు రాజ్యాంగం ఇచ్చింది అంటున్నారు.
రాజ్యాంగం నీకు అది ఎవరైతే ఆర్టికల్ 25 ప్రకారంగా 25 ప్రకారంగా నువ్వు మతాన్ని ప్రకటించుకో అంటే దానికి అర్థం హిందువులు ఇళ్ళ దగ్గరకు వచ్చి బహిరంగ ప్లేసుల్లోకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి పార్కుల దగ్గరకు వచ్చి బస్ స్టాపుల దగ్గరకు వచ్చి హాస్పిటల్ దగ్గరకు వచ్చి ప్రచారం చేయమని కాదు. నీ దగ్గరకు వస్తే చెప్పుకో, నీ మందిరానికి వస్తే చెప్పుకో, అర్థమైందామని చెప్పింది. అంతే నువ్వు మన దగ్గరికి వచ్చి చెప్పుకున్నా మనకు మన వాక్ స్వాతంత్రం కూడా ఇచ్చింది కదా, మరి మనం కూడా ప్రశ్నిద్దాం కదా అటువంటిప్పుడు, మరి దానికి సమాధానం చెప్పాలి కదా, అవునా కదమ్మా. వాడు ఆ పరిధిలో, అందుకని అది నీకు మత స్వేచ్ఛ అంటే అది లిమిటేషన్, పరిమితులతో కూడిన చట్టం. అది నీకు మత స్వేచ్ఛ ఇచ్చిందని నేను గొడ్లిప్పుని తిరుగుతాను, నువ్వు ఎవడ పడితే హిందువులు దగ్గరికి ఎత్తానంటే అది మత ఘర్షణలు అవుతే ఒళ్ళు మంటెక్కినోడు ఏం చేస్తాడు, కోపం వచ్చినోడు అందరూ ఒకలా ఉండరు కదా. ఇప్పుడు ఏముంది, అనంతపురం ఉన్న గ్రామం ఉంది, ఆ గ్రామంలో ఇలాగే హిందూ సమ్మేళనం జరుగుతుంటే వాళ్ళు మత ప్రచారం చేసుకుని బస్సు వేసుకుని వెళ్ళారు. వాళ్ళు కావాలని రెచ్చగొట్టి మత ఘర్షణ సృష్టించినాక అప్పుడు వాళ్ళందరూ కోపం వచ్చి వాళ్ళు ఏం చేయలేదు, ఆ బస్సు అద్దాలు బద్దలు కొట్టేశారు. దానికి కారణం ఎవరు? వీళ్ళు అలా చేయకు, రోడ్డు మీదకి వెళ్ళి బస్సులు వేసుకుని మత ప్రచారం చేయకపోతే వాళ్ళు అలా చేయరు కదా. అలా చేయన కారణం ఎవరు? ఆ మత ఘర్షణలు సృష్టించిన కారణం ఎవరు? వీళ్ళు కదా, అవునా కదా. వీళ్ళు అలా చేయకపోతే వాళ్ళు అలా చేయరు కదా. ఇటువంటి విధ్వంసాలన్నీ సృష్టిస్తున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉందాం. ఓకేనమ్మా. జై శ్రీరామ్, భారత్ మాతాకి. మనం అందరూ కూడా అమ్మా ఇప్పుడు ప్రతిజ్ఞ చేసి ఇంటింటికి వెళ్ళి జెండా కట్టుదాం. మనం నగర సంకీర్తన చేసుకుని శ్రీరామచంద్రుడిని ఆ కృష్ణ భగవాన్ని తలుచుకుని మనం నగర సంకీర్తన చేద్దాం. ఓకేనమ్మా. మనం అందరూ ప్రతిజ్ఞ చేద్దాం అమ్మ ఇప్పుడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. మా దేశం హిందూ దేశం, మేము హిందువులుగానే జీవిస్తాము, మా దేవాలయాలను కాపాడుకుంటాము, మా ధర్మాన్ని కాపాడుకుంటాము, మా సనాతన హైందవ ధర్మాన్ని భవిష్యత్తు తరాలకు అందిస్తాము, రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, చట్టాలను గౌరవిస్తాము, అధికారులను గౌరవిస్తాము, మేము హిందువులుగానే జీవిస్తాము అని ఈ తుంగమడుగుల గ్రామస్తులము ఆ శ్రీరామచంద్రుడి సాక్షిగా, ఆ గంగాలమ్మ తల్లి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్.